ఓం నమో శ్రీ వెంకటేశాయ. గుడిలో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా? ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఆ విషయాన్ని తెలియజెప్పడానికి కోసమే ఈ వీడియోని చేసి ఇస్తున్నాను. మరిన్ని వీడియోలు చేసే విధంగా నన్ను సహకరిస్తూ ఈ వీడియోను చూసి కామెంటు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఆలయాలకు వెళ్ళేటప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు ఒక శ్లోకాన్ని చెప్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెప్తూ తీర్థాన్ని 3 సార్లు చేతిలో వేస్తారు. అది అమృత తుల్యం, అనగా అమృతంతో సమానంగా భావించే తీర్థంలో కలిసినటువంటివి పంచామృతాలు కలిపినటువంటివి, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు అందులో ఉంటాయని చెప్తారు. వీటి వలన ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెప్తూ ఉంటారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణకు అది ఆ తీర్థం స్వీకరించడం వలన రోగాల నివారణకు ఉపకరిస్తుంది. భక్తుడు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో దేవుని పైన దృష్టి ఉంచాలని పండితులు చెప్తున్నారు. 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుందని చెప్తారు. రెండవసారి తీర్థాన్ని తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయట. ఇక 3వసారి తీర్థం తీసుకున్నప్పుడు పరమేశ్వరుని యొక్క పరపదం అనుకుని తీసుకోవాలి. వీటిని సేవించడం ద్వారా కనిపించని ఆ రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు మనకి చెప్తున్నాయి. తీర్థం 3 సార్లు తీసుకున్నప్పుడు కూడా కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు బొటను వేలిని మడిస్తే ముద్ర అవుతుంది. ఈ ముద్రలో తీర్థాన్ని తీసుకోవాలి అని వేద పండితులు చెప్తున్నారు. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒక పక్కన భక్తి, ఒక పక్కన ఆరోగ్యం, ఒక పక్కని దైవ దర్శనం. ఇన్ని ఉపయోగాలు మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత తీసుకుంటే అంత ముక్తి భక్తి లభిస్తుందని మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆ పరమేశ్వరుడు దయ, కరుణ, కటాక్షం మీ యందు మన యందు ఉంటుందని నేను భావిస్తూ ఇది చూడవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం కల్పించాలి అని భావిస్తూ కామెంట్లు మాత్రం మీరు చేస్తూ ఉండండి. ధన్యవాదాలు. ఓం నమో శ్రీ వెంకటేశాయ.